చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ లో 4 సార్లు ముఖ్యమంత్రి అయిన తొలి వ్యక్తిగా చరిత్ర సృష్టించబోతున్నారు ఈ ఫలితాలను బట్టి చూస్తే. ఎస్ మనకి ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ పై చూడండి. నెంబర్ చూస్తున్న టీడీపీ కూటమి ఎన్డీఏ కూటమి 151 సీట్ల దిశగా ముందుకు దూసుకెళ్లిపోతుంది. టీడీపీ సింగిల్ గా 134 సీట్లలో ఆధిక్యంలో ఉంది. గత ఎన్నికల్లో ఏదైతే టీడీపీని పరిమితం చేశారో అదే స్థానాల్లో 24 సీట్లలో వైసీపీ ప్రస్తుతం కనబరుస్తూ ఉంది. ఈ ట్రెండ్స్ ను చూస్తున్నట్లయితే వైసీపీ ఆధిక్యత ఇంకా కోల్పోయే అవకాశం ఉంది అని చెప్తోంది. ఖచ్చితంగా ఇది ఒక చరిత్ర. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూటమికి చాలా స్పష్టమైన ఆధిక్యతను కట్టబెట్టే దిశగా కసిగా ఓట్లు వేశారు అని టీడీపీ నేతలు చెప్తున్నారు. జనసేన 21 స్థానాల్లో పోటీ చేసింది, 14 స్థానాల్లో ఆధిక్యతను కొనసాగిస్తోంది. ఎస్ మనం చూడొచ్చు, ఎన్నికల సమయంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చాలా మార్పులు చేశారు. ఎమ్మెల్యేలందరినీ కూడా మార్చారు, మంత్రుల స్థానాలను కూడా మార్చారు. ఇప్పుడు ఆ మంత్రులందరూ వెనుకంజలో ఉన్నారు. కొడాలి నాని ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ చూడండి. కొడాలి నాని ఆయన కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వెళ్ళిపోతున్న దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. కొడాలి నాని వెనుకున్న వాళ్ళు కొడాలి నాని వెళ్ళిపోవడాన్ని వీడియోలో తీసుకుంటున్నారు. ఆ వీడియోస్ ని సర్క్యులేట్ కూడా చేస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. కొడాలి నాని ఫోన్ మాట్లాడుకుంటూ ఆయన వెళ్ళిపోతూ ఉన్నారు. బహుశా ఆయన చాలా సమాధానాలు ఆయన నియోజకవర్గ ప్రజలకు చెప్పాల్సి ఉంటుంది. గుడివాడ ప్రజలకు ఆయన చాలా సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది అని చాలా మంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు. కొడాలి నాని ఓటమిని అంగీకరిస్తూ ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతున్న దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. ఇటు ఉత్తరాంధ్రలో కూడా అంతేకాదు, కొడాలి నాని మాత్రమే కాదు, పక్కనే ఉన్న నియోజకవర్గం గన్నవరం నియోజకవర్గంలో కూడా వల్లభనేని వంశీ కూడా ఆయన కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వెళ్ళిపోయారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచి వైసీపీ వరుసలో ఆయన అసెంబ్లీలో కూర్చున్నారు. వైసీపీ ఫ్యాన్ కింద ఆయన కూర్చున్నారు. యార్లగడ్డ వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారు. అక్కడ పోటాపోటీగా ఎన్నికలు జరిగాయి. వల్లభనేని వంశీ కూడా ఓటమి దిశగా పయనిస్తూ ఉన్నారు. యార్లగడ్డ విజయం దిశగా పయనిస్తున్నారు. కొడాలి నాని కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వస్తున్న దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఖచ్చితంగా విజయం మాదే అంటూ చెబుతూ వచ్చిన కొడాలి నాని వెనుగండ్ల రాము చేతిలో ఆయన పరాజయం దిశగా ముందుకు వెళుతూ ఉన్నారు. అందుకే ఆయన కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వచ్చేస్తూ ఉన్నారు. ఇప్పటికే మనం ఆర్టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా స్పష్టమైన మెజార్టీని, చాలా స్పష్టమైన ఆధిక్యతను కూటమికి, ఎన్డీఏ కూటమికి కట్టబెట్టారు. ఎన్డీఏ కూటమిని ఆంధ్రప్రదేశ్లో అధికారంలో కూర్చోబెడుతున్నారు. అనుకున్నారు వేవ్, ఇట్స్ ఎ వేవ్. ఆంధ్రప్రదేశ్లో వేవ్ కనబడుతోంది. ఇది మామూలు వేవ్ కాదు, ఇది ఒక సునామీ వేవ్ అనుకున్నారు. కూటమి బలం ఉంటుందా, వైసీపీకి ఎదురుగాలి వీస్తుందా, ఒకవేళ కూటమి బలం ఉంటే చాలా నెక్కు వచ్చే అవకాశం ఉంటుందని. కానీ అవన్నీ